ఇదిగో అడవి నేరేడు పళ్ళు చూడండి, ఇదంతా కూడా తేనేనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. గత మొన్నటి వారం నుంచి అనమాట నిర్మల అయితే ఇంకా కొండకి వెళ్దాం అనేసి అంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో మనకు ఎక్కువగా ఈత పళ్ళు అయితే అవుతుంటాయి కదా, ఈత పళ్ళు తినడానికి అని చెప్పేసి కొండకైతే వెళ్దాం అనేసి అంటుంది. ఈరోజు నిర్మల, నేను, మా అన్నయ్య వాళ్ళ బాబు వాళ్ళు కలిసి, మా అన్నయ్య వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట, కలిసి ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాము. చూద్దాం మరి ఈరోజు ఈత పళ్ళు దొరుకుతాయా దొరకదు అనేది. దీంతో పాటు ఇంకేమైనా పళ్ళు ఏమైనా దొరికితే ఆ పళ్ళు కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఒకసారి ఉదయం మా ఊర్లో ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి. ఉదయం వచ్చి మంచి ఎక్కువ గాలి అయితే ఉండింది, విపరీతమైన గాలి. ఒకసారి చిన్న క్లిప్స్ అయితే తీసినాను. ఒకసారి అది చూసిన తర్వాత మనం ఇంకా కొండపైకి అయితే వెళ్ళి ఈ పళ్ళన్ని కూడా తీసుకునేది, తర్వాత నేను మంచి తినేది, ఆ కొండలంతా కూడా తిరిగి తీసుకుంటాం. కాబట్టి ఇదంతా కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ మా వాళ్ళు వచ్చి నేరేడు పళ్ళు అయితే ఉన్నాయని అంటున్నారు. ఒకసారి వెళ్దాము. నేరేడు పళ్ళు అయితే ఉంటే మీకు చిన్నగా చూపిస్తాను. ఈ సీజన్ అయితే కాదు, ఇంకొక 2-3 వారాల తర్వాత ఇంకా మంచిగా పండుతుంటాయి అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్నవి నల్లగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న చిన్న పళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. అవునవును, ఈ కొమ్మల్లో చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. మీకు తర్వాత మీకు చూపిస్తాను. చెట్టు పైన ఇంకా చాలానే ఉన్నాయి పళ్ళు. ఈ అమ్మది మావాడైతే కోతులు అయితే ఎగిరాడు. ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్న రే పడతారు రే. ఇది నిర్మల కూడా వస్తుంది, ఇది కోస్తుంది నిర్మల. అందలేకపోతున్నావా? ఇక్కడ వచ్చి మా వాళ్ళైతే చూడండి ఏ విధంగా ఎక్కుతున్నారు చెట్టు. ఆల్రెడీ ఒకటి ఎక్కేసాడు. ఒరే చెట్టు పై నుంచి ఏమైనా అవుతావు చూడు, జాగ్రత్త. ఇదిగో నిర్మల అయితే కొమ్మ అయితే అందిస్తుంది, మొత్తానికి సాధించేసేది. అది ఎలా ఉన్నాయి? బాగున్నాయి, కచ్చకచ్చగా తీపిగా బాగుంటాయి. అది పైన కొమ్మ దగ్గర కూడా బాగున్నాయి. మీకు పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అది మా ఇదిగో అడవి నేరేడు పళ్ళు చిన్న ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా. స్వీట్గా కొద్దిగా కచ్చకచ్చగా ఉంటాయి అనమాట. చాలరా మీ పిన్ అందిస్తుంది. ఇప్పుడు ఇదిగో పళ్ళు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని తీసి తిందాం. ఈ అడవి నేరేడు పళ్ళు అయితే తిందాము, తీసుకెళ్దాము, జ్యూస్ చేద్దాము. ఇవి మనకు ఎక్కువ దొరికింటే బాగుంది తీసుకెళ్ళడానికి. చెట్టు పైన ఇంకా కోస్తారు పిల్లలు. అంత మనం టైం వెచ్చించి తీసుకోలేము. ఇవి తీసుకోవాలంటే చూడండి ఏ విధంగా పండిపోయినాయో. పచ్చివి అయితే ఈ కలర్లో అయితే ఉంటాయి చూడండి. ఇవి వైట్ కలర్లో. ఇవి వచ్చి చూడండి నలుపు కలర్లో ఏ విధంగా ఉన్నాయో. ఇవి పుల్లపళ్ళు అంటారు. పుల్లపళ్ళు. ఇక నిర్మల చేతి దగ్గర చూడండి, అవి వచ్చి పుల్లపళ్ళు పండడానికి దగ్గరగా అయితే ఉంటాయి. ఈ 2 రోజుల్లో అయితే పండుతాయి. తిందాం, బాగుంటాయి. మామూలు అయితే ఆవులు కాసేటప్పుడు మంచిగా కోసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి తింటుంటారు. కొన్ని చెట్లు అయితే పెద్ద ఉంటాయి కదా నిర్మా, పెద్ద ఉంటాయి. దగ్గర చెట్టు అయితే పెద్దగా. ఈ అడవి నేరేడు పళ్ళు తిని చాలా సంవత్సరాలు అయింది నాకైతే. ఎప్పుడో ఒక మన 80s వీడియో చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు తిన్నది, ఇంకా మధ్యలో ఎక్కడ అవ్వలేదు, ఎక్కడ దొరకలేదు, తినలేదు అన్నమాట. ఇప్పుడైతే మనం ఇంకా అలా పైకి అయితే వెళ్దాము. వెళ్ళాక మనకు ఎక్కడైనా ఈత పళ్ళు ఏమైనా కనిపిస్తాయేమో, ఈత పళ్ళు కూడాను తీసుకుందాం. వచ్చిందే కొండల్లో ఏ పళ్ళు దొరికితే పళ్ళు తినడానికి. ఇంకా మావాడు వచ్చి పళ్ళు అయితే అడిగాడు అనమాట. వాడు కొన్ని పళ్ళు అయితే తీసుకొచ్చాను, ఇస్తున్నాను. కూర్చున్నా ఇంతకు నుండి చూస్తున్నాను తింటుంటే. ఇవి కాదు తిను. కొమ్మెందుకు పట్టుకోలేదు, ఇంకా తీసుకుందాం. అయితే చెట్టు నుంచి కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాం. మరీ ఎక్కువగా అయితే పండలేదన్నమాట. ఇదిగో ఇన్ని పళ్ళు అయితే పండిపోయి ఉండే. ఇవైతే తీసుకున్నాం. మామూలుకి కొన్ని అయితే పంచేసిద్దాం. మేము ఇందాక వీడియో చేస్తున్నప్పుడు కొన్ని అయితే తిన్నాము. ఇందాక నిర్మలకి లేదు, ఇందా తినండిరా. పదండి, ఇప్పుడైతే మనము ముందుకైతే వెళ్దాము. ఎక్కడైనా ఈత పళ్ళు ఏమైనా ఉంటే మాత్రం తీసుకుని తిని అలా ఇంకా ఇంటికైతే వచ్చేద్దాం. మరి పదండి. ఇంకా దారిలో ఎక్కడైనా కనిపిస్తాయేమో ఈ నేరేడు పళ్ళు. ఉండొచ్చు కదా నిర్మా? ఉండొచ్చు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మామూలు అయితే మంచిగా తింటున్నారు. ఎలాగున్నాయిరా? పుల్లగా ఉన్నాయి, తీయగా ఉన్నాయా? మీలో ఎంతమంది ఈ అడవి నేరేడు పళ్ళు, నాటు నేరేడు పళ్ళు తిన్నారో కామెంట్ చేయండి. తిన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది టేస్ట్ అనేది, బాగుంటాయి. ఈ నేరేడు పళ్ళు తిన్నాం కదా, ఒకసారి మన నోట్లో నాలుక కానీ అదంతా కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఒకసారి చూపించరా? ఇది మొత్తం బ్లూ కలర్లో వచ్చింది అనమాట. నాది ఒకసారి చూడండి. ఇదనమాట ఈ నేరేడు పళ్ళు తింటే ఇలా అవుతాయి. ఇక్కడ వచ్చి నేరేడు పళ్ళు అవుతున్నాయి. మామూలు చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారు కోయడానికి. మా అన్నయ్య వాళ్ళ పాప ఇది. కోసుకుంటున్నావా? తీసుకున్నావా?
ఇదిగో వాడు చెక్కేస్తాడు ముందే. ఇదిగో నిర్మల్ వచ్చి ఇక్కడ లాగుతుంది. కిందకి వెళ్ళిపోతా నిర్మ. ఏదండి కోసం బాగున్నాయి. ఏదేది ఒకసారి తినాలా తిను బాగున్నాయి. అవి తీసుకోండి. చిన్న సెట్టే కొద్దిగా పర్లేదు బాగానే కాస్తున్నాయి. ఇక్కడ నేరపళ్ళు మాత్రం చిన్న సెట్టే కానీ బాగున్నాయి. ఎక్కడికంటే ఇక్కడ టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ బాగున్నాయా? టేస్ట్ బాగుంది. మామూలు కూడా తింటున్నారు. ఎలాగున్నాయిరా? బాగున్నాయి. చూపించు ఒకసారి. ఇక్కడ పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయిరా. ఇవి పెద్ద పెద్ద పళ్ళు తిన్నకుండా కొంచెం బాగున్నాయి. తినండి. ఇదిగో మావాళ్ళు అయితే ఇంకా అలా తింటూనే ఉన్నారు. మనమైతే ఇంకా ముందుకెళ్దాం. ఇంకా కనిపించినవి కూడా మీకు అయితే చూపిస్తాము. చూడండి, ఇది మావాడైతే ఒక గుత్త అయితే తీసుకున్నాడు అనమాట. తింటున్నాడు. ఎలాగున్నాయిరా? బాగున్నాయా? తీయగున్నాయి కదా? సూపర్. ఇది ఇక్కడ నిర్మల కూడా తింటుంది. బాగున్నాయి. అక్కడ బాగాలేవు, ఇక్కడ బాగున్నాయి పళ్ళు. అవునా? అంటే చెట్టుని బట్టి టేస్ట్ అనేవి మారుతుంటాయి కదా. అదే ఈ ఈత పళ్ళు అనేవి మా అడవుల్లో కొండలు ఉంటాయి కాబట్టి ఇంకా తిరగక తప్పదు. ఇది ఇలాంటి ఈత చెట్లలోనే ఉంటాయి కాబట్టి ఇంకా మనము వెతికి తీసుకోవాలి. గత 2-3 సంవత్సరాలు అయితే అవుతుంది ఎక్కడ కూడా ఈత పళ్ళు అయితే అంతగా రావట్లేదు. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆ ముందర చూస్తే మాత్రం ఈ కొండలు ఈ టయానికి నల్ల కనిపిస్తుంటాయి. ఈత పళ్ళు ఎక్కడ చూసినా గుత్తులు ఉండేవి. కానీ ఎందుకో రావట్లేదు అనమాట ఈత పళ్ళు అనేవి. సో ఈరోజు అయితే దొరికితే మీకు చూపిస్తాం. అవి కూడా దొరుకుతాయనేసి నమ్మకం అయితే లేదు. సో ఈరోజు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మరి ఒకసారి అడగంతా కూడా తిరిగి ఈ పళ్ళు అయితే తీసుకుందాము. దీంతో పాటుగా ఏంటంటే నేరేడు పళ్ళు కూడాను అవుతున్నాయన్నమాట. అవి కూడా ఎక్కడైనా ఉంటే మీకు అయితే చూపిస్తాం. అవి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. గత ఇంకొక 2-3 వారాల్లో ఈ నేరేడు పళ్ళు అనేవి మంచిగా అవుతుంటాయి అన్నమాట. అప్పుడు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. కొంత దూరం వరకు వచ్చాం కానీ ఎక్కడ కూడా ఈత పళ్ళు అయితే కనిపించట్లేదు. నిర్మా ఏం కనిపించేటి? కనిపించట్లేదు. కొండపైకి వచ్చాం కాబట్టి వాటర్ అయితే ఉండదు. కొండల్లో మనకు కిందకి వెళ్తుంటాయి. అందుకని చెప్పేసి ఈ టిన్లో వాటర్ అయితే తీసుకొచ్చాము. పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాటర్ అయితే ఉండాలి. ఎక్కడ ఏ దాహం వేస్తో తెలీదు. రండి, మీకు ఈతకాయలు అయితే మీకు చూపిస్తాను. మీకు తెలియనిది అయితే కాదు, మీకు తెలిసిందే. ఈతకాయలు వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట. వీటికి వచ్చే ఉంటాయి. వీటి నుంచి మేము చాలా రకాలైతే తీసుకుంటాము. ఇదే చెట్ల దగ్గర బొడ్డెంగులు ఉంటాయి. ఇది ఇక్కడ ఒకటి పండిపోయింది చూడండి. ఇదిగా ఇవి ఆల్రెడీ పండిపోయి రాలిపోతున్నాయి. ముందర వచ్చినవి చూడండి, తిందాం. స్వీట్గా బాగుంటాయి. ఈ ఈత చెట్లలో బొడ్డెంగులు ఉంటాయి. ఈత దుంపలు తీసుకుంటాము. ఈత పళ్ళు కూడా వస్తాయి. ఇవి కూడా తీసుకుంటాం అనమాట. మన అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ ఛానల్ ఉంది కదా, పెద్ద ఛానల్. ఆ ఛానల్ స్టార్టింగ్లో మొదటిసారి ఈత పళ్ళు అయితే చేసాము. ఆ సారి అయితే మామూలుగా లేదు అనమాట ఈత పళ్ళు. ఈసారి అయితే ఇంకా ఈత పళ్ళు అసలు కనిపించట్లేదు. కొంత దూరం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కొన్ని ఈత పళ్ళు అయితే కనిపించాయి. ఈ మొక్కలు అయితే మామూలుగా గుచ్చట్లేదు. ఈత మొక్కల కొమ్మలు ఉంటాయి కదా, అవి ఇక్కడే ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. 3-4 ఉంటాయి ఇవి. చూడండి, పళ్ళు అయితే ఇలా ఉంటాయి. బాగా పండిపోయి ఉన్నాయి. ఇవి నల్ల కనిపిస్తుండొచ్చు ఇవి. సో ఇలా తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కాయలు కూడా లేవు కాబట్టి తీసుకెళ్ళిపోదాం. ఇంకేమైనా కనిపించావా చూద్దాం. మరి కనీసం ఏమైనా కనిపిస్తాయి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ఈత పళ్ళు అయితే మంచిగా పండిపోయి ఉన్నాయి. చూడండి, ఇదిగో మా కోసమేనేమో ఇలా పూర్తిగా పండిపోయి ఉన్నాయి. కాకుంటే ఇక్కడ చిన్న ఇది ఉంది. ఏంటంటే ఎండ కాస్తుంది కదా, ఇట్లా జ్యూస్ అయితే ఉండదు అనమాట. ఇది చూడండి, బాగా ఎండిపోయి ఉన్నాయి. సో ఇదైతే గెల తీసుకుంటున్నాను నేను. మామూలుగా కోసుకోవచ్చు, కాకుంటే ఇవన్నీ కూడా ఇది అయిపోయి ఉన్నాయి కదా, పండిపోయి ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇలా పూర్తిగా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో మాకు దొరికినవి ఇవి. గాలి అయితే మామూలుగా లేదు, వెనకాల మీరు చూస్తుండొచ్చు. సో మనం ఇంకా ముందుకైతే వెళ్దాము. నిర్మల వాళ్ళు వచ్చి ఆ పైన అయితే ఉన్నారు. వాళ్ళు అలా అవతల పక్క నుంచి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ముందర ఉన్న లొకేషన్ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ పెద్ద కొండ చూడండి, భలేగా ఉంది. ఇది గ్రీనరీతో మంచిగా కలకలలాడుతుంది. ఆ పైకి వెళ్ళిన తర్వాత మీకైతే మరలా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా ఉంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి కనిపిస్తుంది అనమాట. అద్భుతంగా ఉంటుంది. ఈత పళ్ళు కోసం చాలానే తిరుగుతున్నాము. తిరిగాక మాకు ఇలా అక్కడక్కడ ఒక్కొక్కటి దర్శనం అయితే ఇస్తున్నాయి అనమాట. తీసుకురా పండు. అలసిపోయి మీ కొండలంతా కూడా తిరిగి ఈ పళ్ళు చూసిరా, ఎర్రగా ఉన్నాయి. ఒకసారి ఇప్పటి వరకు మేము తీసుకున్నాం అయితే మీకు చూపిస్తాము. మిగిలిన కొంతమంది అయితే నిర్మలతో పాటుగా అవతల పక్క అయితే ఉన్నారనమాట. చూడండి, ఇప్పటి వరకు మేము తీసుకున్నవి ఇవి. తర్వాత ఈ గెలలు ఉన్నవి ఇవన్నమాట.
చాలా తక్కువ దొరికాయి. మా ముందర అయితే కొన్ని గెల్లలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ పళ్ళు ఉన్నాయో కాయలు ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. మేము వచ్చి దూరం నుండి చూసినప్పుడు పళ్ళ కనిపించే. ఏంట్రా పళ్ళ? ఓకే, మంచిగా పండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అవునా, మీ పిన్ని కూడా వచ్చి ఉంటే బాగుండ్రా. ఇది ఈ గెల అయితే చూడండి, చక్కగా మంచిగా పండిపోయి ఉన్నాయి ఇక్కడ గెల్ల నిండా కూడాను. ఇక్కడ వచ్చి చిన్న పురుగు కూడా తిరుగుతుంది చూడండి. ఇది ఇక్కడ ఈ పైన కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనము తీసుకుందాం ధర. ఇది గెల్లతో పాటుగా తీసుకుంటున్నాను నేను, తమ్నేల్కి వాడుకోవడానికి అనమాట. అక్కడికి కోసేళ్ళు దొరకవనుకున్నాం కానీ కాస్త పర్లేదు మాకైతే. ఇక్కడ కొన్ని అక్కడక్కడ పండిపోయి ఉన్నాయి, కొన్ని అయితే పండిపోయి రాలిపోయి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు అవుతున్నవి అయితే ఇవి. వేటంటే ఎండకి మొత్తం అన్ని కూడా వాడిపోయి ఉన్నాయి. అంతా ఇందులో ఆ తేనె లాంటిది మకరందం అనేది లేదన్నమాట. టేస్ట్ అనేది కొద్దిగా పొడిగా ఉంటాయన్నమాట. మేము పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువగా పండిపోయిన ఈత గెలలు అయితే మాకు కనిపించే. మా వెనకాల అవన్నీ కూడాను అవన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి ఎలా పండిపోయి ఉన్నాయో. చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుందాం. ఇందరా నిండిపోయింది ఇది. సో అన్నీ కూడాను తీసుకుందాము. అటుపక్క కూడా ఉన్నాయి ఈ ఈత పళ్ళు. నిర్మల మిస్ అయిపోయింది, కిందకు వచ్చి ఉంటే బాగున్ను. అవతల పక్క నుంచి కోస్తున్నారు వాళ్ళు ఎన్ని కోస్తున్నారో చూద్దాం తర్వాత మనం వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు వరకు ఈ చుట్టూరానే తీసుకున్నాం అనమాట. అలానే ఉన్నాయి. ఇంకా నా చేతిలో కూడా చూడండి కొన్ని గెల్లలు అయితే తీసుకున్నాను. మావాడు వచ్చి కింద నుంచి కోస్తున్నాడు, నిర్మల వాళ్ళు వచ్చి ఆ పైన ఉన్నారు, కోస్తున్నాము. ఆ ముందుకెళ్తే ఏమైనా ఉంటాయో తెలియదు కానీ ఇక్కడ నుంచి మాత్రము ఈ ఈత పళ్ళు మంచిగా పండిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. నా వెనకాల కూడాను చాలా పండిపోయినవి ఉన్నాయి, గెలలు ఉన్నాయన్నమాట. ఇన్ని పళ్ళు దొరుకుతాయనేసి మేమైతే అస్సలు ఊహించలేదు, కానీ మాకు మంచిగా దొరికాయి ఈరోజు. సంతోషం. ప్రకృతి బహుమతి అన్నమాట ఇవన్నీ కూడాను. మంచిగా ఉన్నాయి చూడండి ఈత పండు పైన ఆ నూనె అయితే ఏ విధంగా ఉందో. పాకం అనుకోండి, ఇంకా బెల్లం పాకంలా అనమాట. మంచిగా ఉంది. ఇలా తీసుకొని తింటుంది సూపర్. ఇంకా మాటలు లేవమ్మా. చాలా ఇష్టంగా తింటాం మేము. ఆవులకు వచ్చిన తర్వాత ఈ పళ్ళు ఎక్కువ తింటుంటాము. ఇవి నేరేడు పళ్ళు అవి దొరుకుతుంటాయి. రండి కొన్ని తీసుకొని మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. నిర్మల వాళ్ళు తిట్టుకుంటున్నారు మనకు. ఇక్కడ నుంచి అలా వచ్చిన తర్వాత లొకేషన్ ఉంటుంది. బబ్బా చూడండి కొండలు, ఆ ఊర్లు అవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయో సూపర్. ఇంకా గాలి కూడా అలాగుంది ఇక్కడ చూసారా. ఆ కింద నుంచి కొండలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. మధ్యలో తాటిపూడి రిజర్వేర్ అయితే ఉంటుంది అనమాట. మా నిర్మల వచ్చి ఇక్కడ ఉంది. ఎన్ని కోసిందో ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం. నిర్మల వదిలేసినవన్నీ కూడా మేము కోసుకొని వచ్చినట్టున్నాం. ఏమన్నీ కోసే? వావ్, చాలానే కోసింది నిర్మల. రండి చూడండి. తన సున్ని దగ్గర అయితే ఈ విధంగా ఒడికి పెట్టుకుందనమాట. నేను వచ్చేది ఇక్కడికి వస్తున్నాను. ఒక గంట తర్వాత కలిసాను నిర్మలకి నేను. ఇది చూడండి ఇక్కడైతే ఉన్నాయి ఇవి, నేను కోసినవి ఇవి. కొన్ని గెలలు అయితే ఉన్నాయి ఇవి ఇలాగా. సో ఎక్కడి నుంచి ఉన్నాము ఇంకా? ముందు ఆలేరే కుజ్జువాళ్ళు వెళ్ళిపోయారు తల్లి. నేను ఒక్కదాయ తిరుగుతున్నా. ఇవి కదా ఇక్కడ భలే ఉన్నాయిదా. ఉన్నాయా? పద. ఇది కింద నుంచి ఉన్నాయి. పండు అటు నుండి వస్తున్నాడు, రావట్లేదు, తెలియట్లేదు. బాగున్నాయి దాదా. ఉన్నాయా? ఏవి రారా బాగున్నాయి ఇక్కడ. ఆహా అబ్బా భలే ఉన్నాయి, బుర్రపాడు. ఇంకా ఇక్కడ చూడండి ఎలా పండిపోయినాయో. నా చేతిలో ఉన్న వాటిలో కల్లా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. బా తీసుకో నిర్మా, అదృష్టం. అనుకోలేదు కదా నేను, అనుకోలేదు కదా ఈరోజు ఇన్ని దొరుకుతాయి మనకు. బాబా సూపర్. ఇవి తీసుకో, నేను ఇవి తీసుకుంటాను. ఇప్పుడు వరకు తీసుకుంటున్నాం మేమైతే చాలానే తిన్నాము, అయినా కోస్తూనే ఇంకా తింటున్నాము. అబ్బా టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా వీటి విత్తనాలు అయితే ఇంకా తినకూడదు, ఉమ్మేస్తున్నాము. అవి చాలా గట్టిగా ఉంటాయి కదా నిర్మా. తేనెలా నూనె కారుతుంది చేతిలో. నిర్మల దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను కొన్ని ఎండిపోయిన కూడా కోసానమ్మా, ఎండు ఖర్జూరలాగా. అవి తీసుకెళ్ళేసి ఎండబెట్టేద్దాం. అవి జతిన వాళ్ళకి మంచిగా ఇవ్వచ్చు. తర్వాత ఎండు ద్రాక్ష ఖర్జూరలాగా మరి పండిన వాడిని కూడా తీసుకెళ్ళేసి మంచిగా ఎండబెడుతున్నారు. ఏమి మరి పట్టుకుంటామని ఇచ్చాను.
ప్రపోజ్ చేస్తున్నావు ఏమనుకున్నాను పండు డేట్ కింద ఉన్నాడు గాలం ముందుకునే పద 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 కోయి పద అక్కడ ఎర్రగా ఉన్నాయి ఇగో. ఎక్కడ ఇదిగో. అవునరా అక్కడ బాగున్నాయిరా అక్కిల్ రారా తీసుకుందాం రే రారా రే వచ్చాయిరా రండి ఇదిగో ఇక్కడ కూడా మంచిగా పండిపోయినా సూపర్ అంటే సూపర్ ఇంకా అద్రిపోయి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ ఎన్ని గెలలు ఉంటాయి అన్ని గెలలు కూడా పండిపోయి ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగో ఇవి ఇక్కడ ఉన్నాయి ఇదిగో పండిపోయినవి ఇది ఇక్కడ దాగిపోయి ఉన్నాయి ఇవి ఇక్కడ ఉన్నాయి అది నిర్మల కూడా చూపిస్తుంది చూడండి అక్కడ కూడా ఎండిపోయినాయి ఎండిపోయినాయి సరే పండిపోయినాయి ఇవి కూడా పండిపోయినాయి ఇలా పండిపోయిన అన్ని కూడా తీసుకుందాము ఇక్కడ వచ్చి జ్యూస్ అయితే మంచి కారిపోతుంది ఇది చూడండి వాటర్ అయితే ఎలా ఉంటుందో సూపర్ ఇంకా పోకస్ అవ్వట్లేదు అనుకుంటున్నది తీసుకుందాం ఇంకా ఈరోజు ఈ ఈత పళ్ళని కూడా తీసుకెళ్ళి మంచిగా ఎండబెట్టి సంవత్సరం పొడవునంతా కూడాను తిందాం ఎవరు అనుకోసావురా మా వాడు వచ్చాడు చూడండి అదిగో బాబా బాబా చాలరా ఈ రోజుకి ఇంకా జన్మధన్యం ఇది కిందనైతే ఇంకా పడిపోయి ఉన్నాయి చూడండి ఇదిగో ఒకసారి చూపించి రాకిలో ఇదిగో పండిపోయి ఇవన్నీ కూడా కిందనైతే పడిపోతున్నాయి సూపర్ ఇవి మనకైతే ఇక్కడ ఉన్నవి తీసుకుందాంలే కింద అవసరం లేదు నిర్మా తీసుకున్నావా తీసుకో సరే సరే తీసుకో ఒక్కసారి ప్రకృతి ప్రపంచాన్ని చూడండి మైమర్చిపోతారు సూపర్ అంటే సూపర్ ఇంకా తాటిపొడి చూడు ఎలా కనిపిస్తుందో అవునరా చాలా మంచి కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది అవును ఆ దూరంలో కొద్దిగా పొగ మంచి అవుతుంది దగ్గర దగ్గర అయితే క్లియర్ క్లైమేట్ అనమాట సూపర్గా మా ముందర ఉన్నాయి కొండలు అయితే బాబా బాబా మైమర్చిపోతాము దీంతో పాటుగా ఈరోజు మాకు మతి పోగొడుతుంది అనమాట ఒకసారి రారా దగ్గరికి ఇక్కడ చూడండి ఇది నిర్మల అయితే కూర్చొని ఎలా కోస్తుందంటే ఈ గెలలన్నీ కూడా మంచిగా పండిపోయి ఉన్నాయి ఇవి మామూలుగా లేదు ఇవి చూడండి అంత కూడా నల్లగా కనిపిస్తుంటాయి మీకు ఒక్కొక్కటి తీసుకొని తిందాము వీటి తీపిదనం కూడా ఒక్కొక్కటి తింటే ఇంకా తీయకపోతుంది సూపర్ అన్నమాట టేస్ట్ మాత్రం ఇంత దొరుకుతాయని అనుకోలేదు అసలు మేమైతే వస్తున్నప్పుడు గంటన్నర తర్వాత ఒక్క పండు కూడా దొరకలేదు నాకైతే ఎక్కడొచ్చా కోసావు నువ్వు ఇక్కడ ఈ పక్కనకి వచ్చే కోసాను ఆ పైకి కదా అక్కడ లేవా అక్కడే కోసాను ఈ సంవత్సరంన్నర జర్నీలో మేమైతే ఇన్ని వీడియోస్ చేసాం కానీ ఏ వీడియో కూడా ఇంత ఎంజాయ్మెంట్ అయితే చేయలేదు ఫస్ట్ టైం అనమాట మా కొండల్లో ఈ వీడియో చేస్తూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాము ఈ పళ్ళు కూడాను దాదాపుగా వచ్చిన ఒక గంట వరకు అయితే మాకేం దొరకలేదు కదమ్మా మీకు అప్పుడు నాకైతే ఒక్కడు దొరకలేదు మీకు తెలుసు ఆయన ఒక్కదే తిరుగుతుంటే నాకు ఒగ్గేసి అందరు వెళ్ళిపోయారు ఆ కొండ నుంచి కింద నీళ్ళు దిగిందట మన్ని వాళ్ళ పాపాలు వచ్చి వాళ్ళు వేరుగా వెళ్ళిపోయారంట వాళ్ళ అవతల పక్క ఎక్కడో ఉంటారు మనం ఇదంతా చూసుకొని వాళ్ళని కలిసి అలాగ తీసుకెళ్దాము దొరుకుతారో దొరకరు తెలియదు మనకు వెళ్ళిపోయారు మరి తెలీదు ఒకసారి చూద్దాం మరి ఇన్ని పళ్ళు అయితే పండుంటాయి అనేసి మేమైతే అస్సలు అనుకోలేదన్నమాట చివరిలో మాకు ఇవన్నీ కూడా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఇంకా సూపర్ వీటికి తీసుకోవడానికి కూడా మనసు రావట్లేదు కొన్ని అయితే పండిపోయి కింద పడిపోతున్నాయి పక్షులు సీమలు ఇవన్నీ కూడా తింటున్నాయి అనమాట అడవిలో జంతువులు ఇవన్నీ తేనె నూనెలో బాగా జిగుడు పడుతుంది తేనె నూనెకు ఉంటుంది కదా చిక్కదనం అనేది అలా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము తీసుకున్న ఈత పళ్ళు అయితే మీకు చూపిస్తాము ఇదిగో నా ఒడి దగ్గర అయితే ఎన్ని ఉన్నాయి ఇవి ఒక కేజీ దగ్గరికి ఉంటాయి ఒకసారి దగ్గర నుంచి చూపించరా ఇవన్నమాట ఇవైతే కొన్ని ఉన్నాయి ఇదిగో నిర్మల అయితే ఇంకా ఇప్పుతుంది చూడండి ఎన్ని ఉన్నాయో ఈ దగ్గరికి ఒక 2 కేజీలు ఉంటాయి పైన ఉంటాయా 2 కేజీలు లెక్కే ఉంటుంది 2 కేజీలు లెక్క ఉంటాయా సో ఇవన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు అయితే తాగుదాము ఈ కొండల్లో తిరిగి బాగా కలిసిపోయింది దాంతోపాటుగా ఏంటంటే తీయటి ఈ చిట్టి ఈత పళ్ళు తిన్నాం కదా దాని వలన ఇంకా దాహం అయితే వేస్తుంది నీరు కూడా తీసుకొచ్చినాం తాగలేదు నీ తాగ కొద్దిగా నేను తాగలేదు ఒలిగిపోయా చదనమాట నీళ్ళు తాగేసాక మనం ఇంకెక్కడి నుంచి నెమ్మదిగా ఇంకా ఊరికైతే బయలుదేరదాము వెళ్తూ లాస్ట్ టైం మనం తేనె తీసినప్పుడు ఒక తేనె అయితే చూసాం కదా కిందన ఆ తేనె ఉందో లేదో ఒకసారి చూసి ఉంటే తీసి అలాగే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనమాట బాగుంది చల్లగా ఉంది ఈ కొండల్లో వచ్చిన తర్వాత ఇంకా ఎటు చూసినా ఈ పచ్చటి ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అది ఆ కొండ అయితే ఎక్కువ సాపరాయితోనే నిండిపోయింది ఒకసారి చూపించరా జూమ్ చేయి ఒకసారి ఆ మధ్యలో ఉన్న కొండ అనమాట అది చూసిరా ఆ కొండ అంతే కట్టుకోలేము ఇల్లు కట్టుకోండి ఇసుక రేకు ఆ రాళ్ళు తీసడం చచ్చిపోతాం ఇంకా చిన్న రవ్వల బాబు తర్వాత అది కిందన మన్యంలో
బాబు కూడా ఉన్నాడు అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి తిరిగి తేనె దగ్గరికి అయితే వస్తాము. మేము ఆ పైన వెతుకుతున్నాం అనమాట. నిర్మల ఎక్కడికి వచ్చింది, అటుకాసి కాదు ఇటుకాసి కిందకు ఉందనేసి అనింది. మొత్తానికి నిర్మల తిన్నగా తీసుకొచ్చిందని చూపించింది. ఈగలు అయితే ఉన్నాయి, వెళ్ళలేదు. ఇది ఇక్కడే ఈ కంపలన్నీ కూడాను ఉన్నాయన్నమాట. ఎవరు కూడాను తీయలేదు. మనం ఎలా పెట్టామో అలానే ఉన్నాయి. ఒకసారి చూపించలేదు, ఎవరు కూడా టచ్ చేయలేదు. ఈ రాయి దగ్గరే తేనె అయితే ఉంది. ఒకసారి మీకు తేనె తీసేది మీకు చిన్నగా చూపిస్తాను. వెళ్ళండి, మీకు ఇప్పుడు సంబంధం లేదు. మీకు మాకు ఈ రాయి అయితే పెట్టుండే నేను. ఈగలు ఉన్నాయా? ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఎవరో తేనె కుట్టేవా? మా అమ్మకి వెళ్ళి చెప్తాను. ఇది ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఈగలు అయితే ఇలా వచ్చినాయి. ఒకసారి చూపించు ఒకసారి. అది చూసారా ఆ రాయి పక్క నుంచి, అక్కడి నుంచి అనమాట ఇలా వచ్చున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనె అయితే తీస్తున్నాము. ఆ తేనె కూడా పర్లేదు. ఫస్ట్ తీసింది అయితే చూడండి, ఇది దగ్గర నుంచి చూపించరా. ఇక్కడ ఉన్నది మ్యాక్సిమం అంతా కూడా తేనె అనమాట. ఇదంతా కూడా చూడండి ఏ విధంగా చేసిందో. ఇది తీసింది కదా, బాగా చేసింది కదా. ఇదే ఇంకోటి ఉంది, తీస్తున్నాను ఆగండి. ఇది వచ్చి ఇదిగో చూడండి, ఇదంతా కూడా తేనె అనమాట. ఈ సీజన్లో తీయాలి. మన చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెడుతుంటారు. పట్టుకో, ఎంత బరువు ఉందో, ఇది 1/4 కేజీ ఉంటుందేమో. సో ఇక్కడైతే తెడ్లు అయితే ఉన్నాయి కొన్ని పెద్దవి, అవి అయితే తీద్దాం ఆగండి. తెడ్లు అంటే ఇది అన్నం వడ్డిస్తారా? తెడ్ల కాదు, తేనె తెడ్లు. ఏమో నాకు తెలియదు అయితే. అందుకే అప్పుడప్పుడు తేనెలు తీస్తుండాలి. ఒకసారి రండి, ఇక్కడ చూపిస్తాను తేనె తెడ్లు ఎన్ని ఉన్నాయో. దగ్గరికి ఒక 5 దగ్గరికి అయితే ఉన్నాయి. తేనెటీగే గల తేనె తెడ్లు అయితే ఇలా ఉన్నాయి. ఆ చివరికి అయితే విరిగిపోయిన ఉన్నాయి, చూసారు అదిగా. ఇది దగ్గరికి ఇక్కడ ఒక 4 ఉన్నాయి. ఆ తర్వాత లోపల ఒకటి ఉంది, ఆ చిన్నవి ఉన్నాయి విరిగిపోయినాయి. అవన్నీ కూడా తీద్దాం ఇప్పుడు. ఇంకొందా తేనె బాటిల్ సరిపోదేమో. నిర్మల అయితే కూర్చుందని చక్కగా తింటుంది. ఇక్కడ ఒక తెడ్డు అయితే ఉంది మంచిగా, అది తేనె అయితే ఉందన్నమాట అందులో. అది తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇటు నుంచి అటు నుంచి రాళ్ళు అవుతున్నాయి, అది తీయడానికి అవ్వట్లేదు. అది మొత్తానికి తీసాను. చూడండి ఇదంతా కూడాను ఇసుక అయిపోయింది, కింద పడిపోయింది. ఇది నిండిపోయింది. బాటిల్ నిండిపోయిందా? అంతే, లేదు అయిపోయిందా? చూడండి ఇదంతా కూడా నిండిపోయింది, కారిపోతుంది బాటిల్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తేనె అయితే తీసాను. చూడండి నా చెయ్యి అంతా కూడా తేనె అయితే ఉందన్నమాట. ఇది చూసారా, ఇది ఎంత అంటే దగ్గరికి ఒక 1/2 లీటర్ దగ్గరికి తేనె అయితే వేస్ట్ అయి ఉంటుంది. ఆ లోపల మొత్తం అంతా కూడా కారిపోయింది అనమాట. ఆ తీసేటప్పుడు పట్టుకొని లాగుతాం కదా, అప్పుడు మొత్తం కూడా పోయింది. సో తీసిన తేనె అయితే ఇదిగో ఈ బాటిల్ దగ్గర నిండగా అయిపోయింది. ఆ తీసుకెళ్ళి పిండిన తర్వాత దగ్గరికి 1 లీటర్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ నిండిపోయిందంటే అక్కడ ఏంటంటే దాంతోపాటు తెడ్లావని కూడా ఉన్నాయి కదా లోపల, దానివల్ల అది నిండిపోయింది. అది తక్కువ వస్తుంది. సో మనమైతే ఇంకా పక్కకి వెళ్ళేసి ఈ తీసిన తేనె కొంత తినేసి మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందుగా మనము ఇక్కడ ఈ కన్నం అంతా కూడా మూసేద్దాం. నెక్స్ట్ మరలా ఈ తేనె ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనె అయితే తిందాము. ఇదిగో మేము తీసిన తేనె అయితే ఇదనమాట. తినేసుక నెమ్మదిగా ఇంకా ఇంటికి అయితే బయలుదేరుదాము. నిర్మల తినేసింది, నేను తీస్తున్నప్పుడే హరీష్ తిన్నాడు. తర్వాత నేను మంచి మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా తినేసాడు అనమాట ఈ తేనె. హరీష్ సారీ అక్కిలే తినేసాం. ఈరోజు మాకేంటంటే మంచిగా ఈత పళ్ళు దొరికాయి, తర్వాత మంచి నేరేడు పళ్ళు దొరికాయి. ఈ తేనె కూడా చూసింది మాకైతే మంచిగా దొరికింది, నిండిపోయింది ఇది. సో ఇదే అనమాట. చూడండి తేనె అయితే భలే ఉంది ఇక్కడ. అమృతం ఇది, సూపర్. ఇది ఇలా నోట్లో పెట్టుకుంటే బా. స్వర్గమే ఇంకా. ఇది కూడా తినే వీళ్ళందరూ కూడా ఎక్కువ తినేసారు, తినలేకపోతున్నారు. సో ఇదే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదనమాట. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఊహించిన దానికంటే అంతకు మించి అనమాట. మేము ఎప్పుడు కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు. వీడియోలో ఎంజాయ్ చేస్తాం కదమ్మా, చాలా బాగా వచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ఎందుకుంటాం. అంతవరకు అయితే సెలవు, బాయ్ బాయ్. చివరికి మామూలు కూడా ఇక్కడికి వచ్చాక కలిసారనమాట. చూడండి కొండంతా తిరిగి కలిసిపోయారంట అన్నదమ్ములు. వాళ్ళ తమ్ముడు అనమాట ఇదక్క. ఇంకా కూడా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడా? సో ఇది